తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు 2026 తీసుకొచ్చినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడవలసింది. Speaker sir, the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. ఈ బిల్లు మీద మాట్లాడే ముందు ఇతిహాసాలలో గొప్ప సందర్భము, ప్రస్తుత కలియుగంలో బాధాకరమైన సంఘటనల్ని ఈ సభ దృష్టికి తీసుకొచ్చి ఆ తర్వాత బిల్లు మీద నేను అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష, పురాణాలలో పితృభక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథ మనందరం చూసినాం, మనందరం చదువుకోవడం జరిగింది. శ్రవణ కుమారుడు తమ తల్లిదండ్రులు చూపు లేకపోవడం వల్ల పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళమని తల్లిదండ్రులు కోరడంతో ఆ తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి కావడి బుట్టలలో తల్లిదండ్రులను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరి తల్లిదండ్రులకు దప్పికైన సందర్భంలో సరయూ నది ఒడ్డున తల్లిదండ్రులకు దాహార్తి తీర్చడానికి శ్రవణ్ కుమారుడు నీళ్లు కుండలో ముంచుతుండగా ఆ శబ్దాన్ని విని అదేదో క్రూర మృగం యొక్క శబ్దమని దశరథుడు శబ్దభేది బాణాన్ని ఛేదించడంతో ఆ విల్లు గాయానికి శ్రవణ కుమారుడు మరణించడం జరిగింది. అప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులు దశరథ మహారాజును, తమ పుత్రుడి మరణానికి కారణమైన దశరథ మహారాజును నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు అని శాపం పెడితే దశరథ మహారాజుకు శ్రీరాముడు వనవాసం వెళ్ళిన సందర్భంగా పుత్రుడి వియోగం వల్లనే ఆ దుఃఖంలోనే దశరథ మహారాజు చనిపోవడం జరిగింది. ఈ ఇతిహాసము శ్రవణ్ కుమారుడు తల్లిని తండ్రిని దైవంగా భావించి వాళ్ళ కోరికను తీర్చడానికి కావడి బుట్టలలో మోసుకొని తను ప్రాణాలు కోల్పోయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలని ఒక గొప్ప ఉదంతాన్ని మనకు ఉదాహరణగా ఈ చరిత్రలో మనకివ్వడం జరిగింది. ఎవరైనా కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రులకు సేవలను అందించడానికి శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి శాసనాలు అవసరం లేదు. కానీ కలియుగంలో నిన్ననే ఒక గొప్ప పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా మార్చ్ 28, 2026 నాడు మరణించడం జరిగింది. అతను ఎవరని మన సభ్యులు అనుకొని ఉండొచ్చు. ఈరోజు నాకు తెలిసినంతవరకు సూట్లు వేసుకునే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. స్పీకర్ గారు కూడా ఈ మధ్య రెగ్యులర్గా సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. రేమండ్స్, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రేమండ్స్ ఎంత పాపులర్ బ్రాండో మీకు తెలుసు. రేమండ్ సంస్థను ప్రారంభించి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఒక గొప్ప పేరు ప్రతిష్టను ఆర్జించి తను ఈ మొత్తాన్ని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ డీడ్, ఇంకా కుమారుడి పేరు చెప్తే బాగుండదు ఈ సభలో. గిఫ్ట్ తీసుకున్న ఎంబడే అతని ఇంట్లో నుంచి తరిమేసి వీధిలోకి తరిమిండు.
ఉండడానికి కూడా నివాసం ఇవ్వలేదు. అతను ఉండడానికి ఉంచుకున్న జేకే హౌస్, అంటే అతను నివసించడానికి ఉంచుకున్న జేకే హౌస్ కూడా అతనికి ఇవ్వలే. అతని డ్రైవర్ను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ తొలగించి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి రేమండ్స్ బ్రాండ్ బిల్డ్ చేసి 100 కోట్ల రూపాయల ఆస్తిని కుమారుడికి బదిలీ చేస్తే ఆ కుమారుడు తండ్రికి ఇచ్చిన బహుమతి ఏంటంటే సొంత ఇంటిలో నుంచి కూడా బయటికి గెంటేసి, వీధిలోకి గెంటేసి, అతను విమానాలలో తిరిగేవాడు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా, నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా, సో ప్రైవేట్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. అట్లాంటి అతన్ని కారు లేకుండా, డ్రైవర్ లేకుండా, ఇంట్లో వంట వాళ్ళని కూడా లేకుండా చేసి నిరాశ్రయుణ్ణి చేసి వీధిలోకి నెట్టేస్తే అతను కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అతను తన ఆత్మకథను రాసుకుంటూ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ఒక పుస్తకాన్ని రాసుకుంటూ పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు, తన జీవిత కథలో అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే పుస్తకంలో పిల్లలకు సర్వం ఇవ్వద్దు, ఇవ్వడం ద్వారా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకే తల్లిదండ్రులు చెయ్యవద్దు అని తన జీవిత కథ, ఆత్మకథను రాసుకున్నాడు అని అంటే కొంతమంది పిల్లలు వ్యవహరించిన తీరు. ఇక్కడ 2 ఉదంతాలు ప్రస్తావించిన, శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింఘానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకునే పుత్రుడు ఒకరైతే, ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది. ఇలాంటి సంఘటనలు ఈరోజు సమాజంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతగా, ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించింది అధ్యక్ష. శాసనసభ్యులకైనా, మన మంత్రులకైనా, లేకపోతే తమరికైనా, మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి, భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనిషి బంధాలు, అనుబంధాలు మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి ఆర్థిక ప్రయోజనాల కోసం, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయి యంత్రంలా మారిపోవడం ఈ సమాజానికి మంచిది కాదు. అమ్మను మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అని నమ్మే సమాజం మనది. అలాంటి సమాజంలో కన్న తల్లిదండ్రుల యొక్క శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే, ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈరోజు మనము వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు పెద్దలు అన్నారు, అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు అని. అంటే అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది
మనమందరం ఆలోచన చేయాలి. మిత్రులు పాయల శంకర్ గారు కానీ, కూనంనేని సాంబశివరావు గారు కానీ, మా మిత్రుడు ఆది నారాయణ గొప్పగా మాట్లాడిండు. తన పాట ద్వారా సమాజంలో ఒక మనసులో ఒక కదలికను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అట్లాంటి సందర్భంలో మనం ఈ బిల్లు గురించి ప్రస్తావించుకుంటున్నాం. అధ్యక్ష, ఈ దేశంలో చాలా చట్టాలు చేసుకున్నాం మనం, రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రక్షణతో పాటు అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మిక వ్యవస్థను మనం నిషేధం చేసుకోవడం జరిగింది. పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిషేధించడానికి కూడా మనం చట్టాలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా మనం తెచ్చుకున్నాం. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ 2012 మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉండనే ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలు పనిలో పెట్టుకోకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. బాల్య వివాహాల నిషేధ చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పిల్లల కోసం, బాలుర కోసం మనం రకరకాల చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే గృహహింస నుంచి వాళ్ళకి భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధం చట్టం ఉంది. మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం చట్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఒక చట్టం ఉంది. ఈ వృద్ధుల కోసం ఉన్న చట్టంలో సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఈ చట్టం ఉంది అధ్యక్ష. అయితే ఈ చట్టంలో సమాజంలో జరుగుతున్న వివక్ష ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రులు పాయల శంకర్ గారు ఈ 10,000 కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు లేకపోతే ఇతర అంశాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ 10,000 రూపాయలు సరిపోదు, 15% కానీ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని వారు ఒక సూచన చేశారు. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్, ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుంటపోతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం. సెక్షన్ 9లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం. పాయల శంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలనేది అయితే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది. కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో, గౌరవమో, ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు మారిన పరిస్థితులు. ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న.
తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది, కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించినా, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక్క సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది, బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా, ఇల్లున్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తిలో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు 2 లేక 3 పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరో ఇద్దరో ఉంటే, ఆడకూతురులే ఉంటే, ఆడకూతురులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఉన్నా, ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి పోగానే అత్తగారి వాళ్ళు తల్లిదండ్రులకు ఏ మాత్రం సాయం చేయడానికి అవకాశమే లేదు, అవకాశం ఇవ్వనే వద్దనే విధానం. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి మాత్రం మొత్తం అల్లుడో లేకపోతే అత్తగారోలో మొత్తం తీసుకొని రమ్మని మాట్లాడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా మనం కూడా ఈ పంచాయతీలు తెంచుతున్నాం. అందుకే ఈరోజు కుటుంబం అంటే కొడుకైనా బిడ్డైనా ఇద్దరు సమానమే. కొడుకుకు బిడ్డకు తేడా లేనప్పుడు, ఆస్తిలో అవకాశంలో సమానమైన హక్కులు ఉన్నప్పుడు, ఆడబిడ్డకు నిజంగా కొడుకుల కంటే కూడా ఆడబిడ్డలకు ఎక్కువ తల్లిదండ్రుల మీద అభిమానం, ప్రేమ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యమైన పరిస్థితి ఎట్లుంది, లేకపోతే వాళ్ళు తింటున్నారా, తింటలేరా, సమయానికి మెడిసిన్స్ వేసుకుంటున్నారా లేదా, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే హాస్పిటల్లో చేరిందంటే మనం పోయినా పోకపోయినా మన సోదరి మనలే పోయి వాళ్ళతోని ఎక్కువ సమయం కేటాయించి
ఎంత వాళ్ళకి ఇష్టం ఉన్నా, కన్న తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా, కట్టుకున్న వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఉద్యోగస్తులైతే కూడా తల్లిదండ్రులకు కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఖర్చు పెట్టని అని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. నెల నెల బతకడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి. నిజంగా బిడ్డకి ఎంతో ప్రేమ ఉండి తల్లిదండ్రులకు ఏమి చెయ్యాలన్న కోరిక ఉన్నా ఈరోజు మెట్టింటి ఒత్తిడి వల్ల వాళ్ళు తల్లిదండ్రులను ఆదుకోలేని పరిస్థితి. ఇక్కడే మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఇక్కడి వరకు కొడుకుల గురించే మీరు ఆలోచన చేస్తారు. కూతురికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా ఆ కూతురు తప్ప ఇంకే ఏ ఆధారం లేని తల్లిదండ్రులకు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. మెట్టినింటికి కూతురునిస్తే తల్లిదండ్రులు పోయి మెట్టినింట్లో ఉండలేని పరిస్థితి. కూతురు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడ్డదంతా కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రైవేట్ ఉద్యోగం, ఒక ప్రయోజకురాల్ని చేసిన తర్వాత ఒక పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత మానసికంగానే వీళ్ళు ఒక బలహీనపడమే కాదు, జీవన ఆధారం మీద కూడా ఎవరి మీద ఆధారపడాలనో తెలియని పరిస్థితులు. అందుకోసమే అధ్యక్ష ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక సామాజిక బాధ్యతగా ఈనాడు నేను ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వీళ్ళ గురించి మాట్లాడతలేను. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధి చాలా పైకి వచ్చిండు. వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తే అతను మంత్రిగా ఉండే ఆ తండ్రిని కనీసం బజార్కి వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కోవాలంటే కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. అతను పాపం నడుచుకుంటూ పోయి ఆయనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇంట్లో భోజనం పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా కనుక్కునే పరిస్థితి కొడుకుకు లేకపోతే పాపం అతనే నడుచుకుంటూ పోయి ఆ పండు పొలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయన గడిపాను. నాకు తెలుసు. ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా ఆగిన. ఏం సంగతి, ఎందుకే మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు, ఏంది కొడుకు మంత్రి కదా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకు లేని ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు ఏదో నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినాడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు ప్రజాప్రతినిధులలో. అందుకే ఈ చట్టం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేసి ఈరోజు వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈ సభ మీద ఉన్నదని నేను భావిస్తున్నా అధ్యక్ష. మనం చదువుకున్న వాళ్ళం, విజ్ఞత ఉన్న వాళ్ళం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళము. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి అధ్యక్షతన ఈ చట్టం పాస్ అయింది, ఈ చట్టం ద్వారా నాకు కొంత హక్కు వచ్చింది, బాధ్యత లేని కొడుకును ఈ చట్టం ద్వారా అవసరం అనుకుంటే నియంత్రిస్తా అని ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, విశ్వాసం, జీవితం చరమాంకంలో ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మనందరం ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడు ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను చూసిన వాళ్ళమే, ఈ సమస్యను మనం ఏదో రకంగా పరిష్కరిద్దామని అనుకున్న వాళ్ళమే. దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. దయచేసి సభలో ఉన్న అందరు సభ్యులు, సభలో లేని సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బయట నుంచి అయినా మీరు మద్దతు ఇవ్వండి.
ఇది సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం భావించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ద తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 తమరి నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి మనకు అవకాశం వచ్చినందుకు ఇంత ముఖ్యమైన దీంట్లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సభ్యులందరినీ ఏకగ్రీవంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని మీరు మద్దతు పలకాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. I request the Minister for SC/ST Welfare to give reply to the discussion. Honorable Speaker, sir, I beg to move the following official amendments in the subclass 1 of clause of 18 for the Bharatiya Nagarik Sankriti Sahita 2023, substitute the Code of Civil Procedure 1908 in subclass 1 clause 18 in the marginal heading for the words and the figures Central Act number 46 of 2023, substitute the words and figures Central Act number 5 of 1908. Adhyaksha. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Reply is over. The question is that the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. Shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 17 and they are before the House. The question is that those who are for the clauses 2 to 17, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 17 do stand part of the bill. Clause 18. There are two official amendments to the clause 18. The question is that the amendment number 1 given a notice of by Sri Adluri Lakshman Kumar in subclass 1 of clause 18 for the Bharatiya Nagarik Suraksha Samhita 2023 substituted the Code of Civil Procedure 1908 is before the House. The question is that those who are for the amendment number 1, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. The question is that the amendment number 2 given notice by Sri Atluri Lakshman Kumar in subclass 1 of clause 18 in the marginal heading for the words and figures Central Act number 46 of 2023 substituted the words of and figures Central Act number 5 of 1908 is before the House. The question is that those who are for the amendment number 2, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. The question is that clause 18 as amended do stand part of the bill. Those who are for the clause 18 as amended, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 18 has amended to do stand part of the bill. There are no amendments to clauses 19 to 28, schedule clause number 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 19 to 28, schedule clause 1 enacting formula and long title,
please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 19 to 28, Schedule 1, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for SC and ST Welfare to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.